చనిపోయేవారు ఎలా లేపబడతారు యేసుక్రీస్తు నామంలో అంటే, అకార్డింగ్ టు ద సైన్స్, నేను చదివాను కొన్ని సైన్స్లో 5 సెన్సెస్లో లాస్ట్ సెన్స్ ఇయర్, రైట్, వినికిడి. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి చూడలేడు. చనిపోయిన తర్వాత కొన్ని సెకండ్స్, కొన్ని నిమిషాల పాటు, రైట్, ఆ వ్యక్తి చూడలేడు, ఆ వ్యక్తి స్మెల్ తీసుకోలేడు, ఆ వ్యక్తి మాట్లాడలేడు, ఆ వ్యక్తి టచ్ చేయబడినా కానీ ఫీలింగ్ రాదు, సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. బట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వాడు వినికిడి కలిగిన వాడిగా జీవిస్తాడు. సో అందుకే ఈ 4 అన్నీ కూడా చచ్చిపోతాయి అతనితో పాటు. లాస్ట్ ఒకటి మిగులుతారు, ఏంటంటే ఇది మాత్రము జీవిస్తూ ఉంటుందంట కొద్ది నిమిషాల పాటు. అందుకే వాడు చనిపోయినప్పటికీ యేసుక్రీస్తు నామములో నువ్వు లే అని ఆజ్ఞాపిస్తే వాడు లేపబడతాడు. బికాస్ ఆఫ్ ద ఇయర్, ద సెన్స్ ఆఫ్ ది ఇయర్. హల్లెలూయా. అందుకే హాస్పిటల్స్లో డాక్టర్స్ ఏమంటారు, అమ్మ నువ్వేమైనా మాట్లాడితే మాట్లాడమ్మా అని అంటారు. లాస్ట్ టైంలో ఉన్నాడు. ఒకవేళ మీరు ఆదరించే మాటలు మాట్లాడితే, ఏం కాదురా, నువ్వు బ్రతుకుతావురా, నువ్వు బాగుపడతావురా, ఇంకా నీతో చాలా పని దేవునికి ఉంది అని లాస్ట్ స్టేజ్లో వాడు కంప్లీట్గా 90% చనిపోయాడు. ఇంకా 10% మాత్రం మిగిలి ఉన్నాడు. ఆ టైంలో డాక్టర్స్ మిమ్మల్ని అలౌ చేస్తారు. ఎందుకు డాక్టర్స్ అలౌ చేస్తాడు? మీ మాటల ద్వారా వాడు జీవం పొందుకొని ఒకవేళ బ్రతుకుతాడేమో అనే ఆశ స్టిల్ సైన్స్కు ఉంది. ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్స్ ప్రూఫ్ ఆఫ్ ద సైన్స్. అంటే చివరిగా ఏం మిగులుతుంది? ఏ సెన్స్ మిగులుతుంది? వినికిడి. హల్లెలూయా. అంటే ఇది ఎంత శక్తి కలిగినదో అర్థం చేసుకోండి. దట్స్ ద పవర్ ఆఫ్ ద హియరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. జీవము లేని వారికి జీవం ఇచ్చడానికి దేవుని వాక్కును ఎప్పుడైతే ప్రకటిస్తావో, ఎప్పుడైతే ఆ వాక్కుని ప్రజలు వింటారో వాళ్ళు జీవాత్మ చేత వాళ్ళు మరలా జీవిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొన్ని సినిమాలలో చూపిస్తారు కదా, సెంటిమెంటల్ సినిమాలలో ఏమని చూపిస్తారు? లాస్ట్కి వీళ్ళు వచ్చి మాట్లాడితే అప్పుడు చేతి కలుపుతాడు, అప్పుడు మాట్లాడితే మళ్ళీ స్పర్శ వచ్చారు, టచ్ అనే ఆ సెన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతా, మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. అంటే ఫస్ట్ వచ్చి ఏం చేస్తాడు ఆ వ్యక్తి? మాట్లాడు. ఈ పేషెంట్ ఏం చేస్తున్నాడు? వింటాడు. అది అబద్ధం కాదు, దట్స్ అ ట్రూత్. ఇట్స్ ఎ సైంటిఫికల్గా అది ఎవిడెన్స్తో చేయబడిన ప్రూఫ్ అది. హల్లెలూయా, హల్లెలూయా. అంత అతీత శక్తి కలిగిన మన హియరింగ్ పనికిరాని పనుల విషయంలో పనికిరాని కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం వినడం వల్ల మన ఆత్మ, మన మనసు అపవిత్రపరచబడుతుంది. తర్వాత మనము చనిపోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అదే పేషెంట్ ఇంకొకరు వచ్చి నువ్వు ఎట్లయినా చచ్చిపోతావు, ఇంకా వేస్ట్, డాక్టర్ నువ్వు చచ్చిపోతావు అని చెప్పిండు అని పనికిరాని డిస్కరేజ్ మాటలు మాట్లాడి ఒకవేళ ఆ వ్యక్తి విని అలాగనే నమ్మితే కనుక ఈజ్ కంప్లీట్లీ డిఫీటెడ్. ఆయన కంప్లీట్గా చనిపోతాడు. అందుకే డాక్టర్స్ అలౌ చేస్తూ ఉంటారు, మీరు వచ్చి ఏదైనా మాట్లాడండి అమ్మా, మేబీ చనిపోవచ్చు, చనిపోకముందే మీరు ఏదైనా వచ్చి మాట్లాడండి, ఏం మాట్లాడుతారో మాట్లాడండి. ఆడు కోమలోకి వెళ్ళిపోయాడు, పర్వాలేదు, కోమలోకి వెళ్ళిపోయినా హియర్ సెన్స్ అనేది స్టిల్ వర్క్ చేస్తారు. అందుకే మనం ప్రార్థన చేస్తాం, గుడ్డిగా చేయం, ఆ అండర్స్టాండింగ్తో చేస్తాం, వాడు వింటున్నాడు. అందుకే కొన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వాళ్ళు పేషెంట్ అయినప్పటికీ నేను చెప్తా, ఫోన్ చౌకాడ పెట్టని చెప్తాను. ఎందుకు ఫోన్ చౌకాడ పెట్టమని చెప్తాను? హియరింగ్ సెన్స్ అనేది వర్క్ అవుతుంది. టచ్ చేస్తే వానికి అర్థం కాదు, వాడు మాట్లాడలేడు, వాడు చూడలేడు, వాడు స్మెల్ తీసుకోలేడు, బట్ ఒకటి మాత్రం చేయగలుగుతాడు, వినగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎన్ని అద్భుతాలు అయినాయి. ఆ ఫోన్ చెవు దగ్గర పెట్టంగానే యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా, ఏ దురాత్మ అయితే ఉందో అది వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. ఒకవేళ శరీర సంబంధమైన ప్రాబ్లం ఉంటే నీ శరీరంలో ఉన్న ఆ గాయం ఇప్పుడే స్వస్థపరుస్తున్నాను అని ఎప్పుడైతే మాట రిలీజ్ చేస్తానో ఇంకొక మాట రిలీజ్ చేస్తాను, నీకు స్వస్థత వచ్చింది, నీకు ఆరోగ్యం వచ్చింది, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు, దేవుని కార్యం చేశాడని ఆ ప్రార్థనలు అన్నప్పుడు ఓకే నేను బ్రతుకుతానా అనే అతని మనసు దాన్ని నమ్మడం వల్ల ఆ మాటలో ఉన్న జీవాత్మ శక్తి అతనిలోకి వచ్చి సంపూర్ణంగా జీవించేలాగా చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జీవము కలిగిన మాట వినడం వల్ల మనిషి జీవాత్మగా మార్చబడితే మరణకరమైన మాట వింటే ఏమవుతాడు? మరణిస్తాడు. పాపపు కలిగిన మాటలు వింటే ఏమవుతాడు? అపవిత్రపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి మన ఆత్మ, మనస్సు, శరీరం అపవిత్రపరచబడుతుంది. కనుక ఏం సరి చేసుకోవాలి? మనం ఈ 3 సెన్సెస్ని సరి చేసుకోవాలి.
హల్లెలూయా.